కానీ ఆ వరం ఏంటంటే దాతృత్వం అని మనకు తెలుసు. అయితే చెప్పసఖ్యము కాని ఆయన వరము అనే దాంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు అనుగ్రహించే ఏ కృపావరమైనా అది చెప్పసఖ్యం కానిదే. మనం పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చదివాం 8-9 వచనాల్లో, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఇప్పుడు నేను దాన్ని ఏమంటున్నానంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. చెప్పసఖ్యము కాని వరం, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అంటే పరలోకమందు భద్రపరచబడిన స్వాస్థ్యంలో ఉన్న ఒక అనుభవం, అదే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చిన రోజున పేతురు ఎవరు? పరిశుద్ధాత్మలో బాప్తిస్మానికి ప్రత్యక్ష సాక్షి. ఆ పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి మాటల్లోనే చెప్పాడు ఆ మాట. ఏమని? పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యంలో ఉన్న అనుభవం ఏంటంటే చెప్పసఖ్యం కానీ సంతోషం. అయితే నేను దాన్ని ఎలాగంటాను, సాతాను గాడికి ఎప్పుడు ఫస్ట్ అంటే నచ్చదు. సాతాను గాడికి ఎప్పుడు ప్రథమ ఫలము అంటే నచ్చదు, జ్యేష్ఠత్వం అంటే నచ్చదు, మొదటిది అంటే నచ్చదు. మరి పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చిన మొదటి రోజున, భూమి మీద సంఘం స్థాపించబడిన మొదటి రోజున, పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యంలో విప్పబడిన మొట్టమొదటి నిధి ఏంటి? భాషల వరం కదా. మరి దాని విషయంలో అంత అభ్యంతరం, అంత ఆటంకం ఎందుకు? మనం ఒక విషయం ఆలోచిద్దాం. నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, మీరు బాగా ఆలోచించి చెప్పండి. అపవాదిగాడు గనక కయ్యీనును వాడు కొనకపోతే, కయ్యీనులో నుండి వాగ్దాన సంతానం రావడానికి ఆటంకం ఏమన్నా ఉందా? అపవాది చేత వాడబడకపోతే, దుష్టుని బీజం కయ్యీనులో లేకపోతే, యేసుక్రీస్తు కయ్యీనులో నుండి రావడానికి ఆటంకం ఏమైనా ఉందా? ఉందా? మీరంతా ఆలోచిస్తున్నారు, అది ఆలోచించాల్సిన విషయం కాదు. దుష్టుని బీజం కయ్యీనులో లేకపోతే, అపవాది చేత కయ్యీను వాడబడకపోతే, ఇప్పుడు ఆదికాండం 3:15లో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? స్త్రీ సంతానం. ఆ స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు కయ్యీనులో దుష్టుని బీజం లేకపోతే, అపవాది చేత వాడబడకపోతే, కయ్యీనులో నుండి యేసుక్రీస్తు రావడానికి ఆటంకం ఏమన్నా ఉందా? లేదు. కానీ అపవాదిగాడు ఏం వాడుకున్నాడు? ఏమి డిస్టర్బ్ చేశాడు? జ్యేష్ఠత్వాన్ని డిస్టర్బ్ చేశాడు. అయితే నేను అందులోంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా వాక్యం చెప్పే వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే, బైబిల్లో ఎవరికైనా 2 కొడుకులు ఉంటే అందులో ఒక మంచోడు ఉంటాడు, ఒకటి చెడ్డోడు ఉంటారని అంటారు. వాడిది గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా ఒకటి మంచోడు ఒకటి చెడ్డోడు ఉండాలా 2 కొడుకులు ఉంటే? అలా ఏం లేదు. అయితే నేను ఒకటి అడుగుతాను, యాకోబు రాహేలుకు పుట్టిన 2 కొడుకులు ఎవరు? యోసేపు బెన్యామీన్. ఇద్దరిలో దుష్టుని బీజం ఎవరిలో ఉంది? ఎవరిలో లేదు కదా. మరి రాజ్యాంగంలో రాసినట్టు ఖచ్చితంగా ఒకడు అపవాది చేత వాడబడతాను రూల్ ఉందా? లేదు. కానీ అపవాది గాడికి జ్యేష్ఠత్వం అంటే ఇష్టం ఉండదు. అయితే మన సబ్జెక్ట్ ఇప్పుడు కయ్యను కాదు, యోసేపు బెన్యామీన్లు కాదు, జ్యేష్ఠత్వం మొదటిది. భూమి మీదకి పరలోకం నుండి పరిశుద్ధాత్మ పంపించబడిన మొదటి రోజున దేవుడు విప్పిన మొదటి నిధి ఏంటి? పరిశుద్ధాత్మలో బాప్తిస్మ అనే వరం. నేను అందుకే ఇలా అంటున్నాను, సంఘంలో అపవాది దొంగిలించాలనుకుంటున్న జ్యేష్ఠత్వం పరిశుద్ధాత్మలో బాప్తిస్మే. అందుకే పేతురు, ఈ పేతురు ఎవరు? ఆ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం జరిగిన మొట్టమొదటిసారి తాను ప్రత్యక్ష సాక్షి. తాను రాస్తున్న మొదటి పత్రికలో మొదటి సంగతుల్లో రాస్తున్నాడు, చెప్పసఖ్యము కానీ చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం ఎందులో ఉంది? పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యంలో ఉంది. ఆ స్వాస్థ్యం భద్రపరచబడింది అంటే అది ఓపెన్ చేయబడలేదని కాదు, అది చాలా సేఫ్గా ఉందని అర్థం. ఆ పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చిన రోజున విప్పబడింది. ఆ విప్పబడిన స్వాస్థ్యంలో మొట్టమొదటి అనుభవం లేక ప్రథమ ఫలం ఏంటంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. కాబట్టి మన అందరం దృష్టి ఉంచాల్సింది దేని మీద అంటే ప్రథమ ఫలాల మీద. కయ్యను గురించి సందర్భం వచ్చింది కాబట్టి మనం ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి
కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతారు. ఇప్పుడు 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం గమనిస్తే ఈ 12వ అధ్యాయంలో 3 కుమారులు ఉన్నారు. మొదటి భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. 17వ వచనంలో యాషావు ఉన్నాడు, ఇస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడు. 24వ వచనంలో ఆదాము యొక్క కనిష్ట కుమారుడు ఉన్నాడు. 3 కుమారులు. అయితే ఈ యాషావు మరియు హేబేలు అనే విషయాల్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, యాషావు ఎవరు? ఇస్సాకుకు జ్యేష్ఠపుత్రుడు. కానీ యాషావు తన జ్యేష్ఠత్వాన్ని ఘనపరిచాడా? తన జ్యేష్ఠత్వాన్ని విలువ కలిగిందిగా ఎంచాడా? ఎంచలేదు, అమ్మేశాడు. అయితే 24వ వచనంలో హేబేలు మనకు కనబడుతున్నాడు కదా. మనకి హేబేలు ఎప్పుడు చిన్న కొడుకులానే కనబడతాడు. కానీ నేను ఎలాగంటాను, వాగ్దాన సంతానం ఎవరో వాళ్ళే ప్రథమ సంతానం. ఇక్కడ హేబేలు ఖచ్చితంగా జ్యేష్ఠుడే అని చెప్పడానికి పరిశుద్ధాత్మ ప్రభు ఇక్కడే ఒక హింట్ రాయిపించాడు. 23వ వచనం చదువుదాం చూడండి. 24కి ముందు వచనం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును 24వ వచనం లాస్ట్ లైన్ వచ్చి ఉన్నారు. దాన్ని ఇప్పుడు ఇలా చెప్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారు ఎక్కడెక్కడికి వచ్చారని రాశాడంటే, సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకు పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. దానిని ఎలా చెప్దామా? మీరు జ్యేష్ఠత్వం దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారు జ్యేష్ఠత్వం దగ్గరికి వచ్చారు. అయితే ఈ భాగంలో ప్రస్తావించబడిన హేబేలు ఎవరప్పుడు? దేవుని వాగ్దాన సంతానంలో జ్యేష్ఠుడు. కాబట్టి నేను ఇలా అంటాను, కయ్యేను జ్యేష్ఠ సంతానమే ఆదాముకు. కానీ ఈ 17వ వచనంలో యాషావు ఎలాగైతే తన జ్యేష్ఠత్వాన్ని గణపరచలేదో, కయ్యను కూడా తన జ్యేష్ఠత్వాన్ని గణపరచలేదు. ఎందుకంటే మన జ్యేష్ఠత్వాన్ని మనం ఎలా గణపరచాలంటే, మనం చేసే ప్రతి పనిలోనూ, మనం అర్పించే ప్రతి అర్పణలోనూ మన జ్యేష్ఠత్వం కనపడాలి. హేబేలు అర్పించినప్పుడు తన పశువుల్లో వేటిని తీసుకొచ్చాడు? తొలి చూలులను తీసుకొచ్చాడు. కయ్యేను అలా తీసుకొచ్చాడా? కయ్యేను తన పొలంలో పంటలో కొంత తీసుకుని వచ్చాడు. కయ్యేను నేను జ్యేష్ఠుణ్ణి, ఈ జ్యేష్ఠత్వం అనేది గణపరచాల్సింది, విలువగా ఎంచాల్సింది అని ఎంచుంటే ఏం తీసుకొస్తాడు? ఫలంలో ప్రథమ ఫలం తీసుకొస్తాడు, పంటలో. నేను ఇప్పుడు కయ్యేను హేబేలు, కయ్యేను ఎందుకు అంగీకరించబడలేదు అనే విషయం చెప్పట్లేదు. నేను కంపేర్ చేస్తున్నాను, వారి అర్పణలో కంపేర్ చేస్తున్నాను. కయ్యేను తన జ్యేష్ఠత్వాన్ని కనపరిచేది ఎలాగూ? తన పంటలో కూడా ప్రథమ ఫలం తీసుకురావాలి. అప్పుడు తను ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నట్టు? ఇది జ్యేష్ఠత్వం అంటే. హేబేలు ఏం తీసుకొచ్చాడు? హేబేలు కనిష్ట పుత్రుడే ఆదాముకు. కానీ తీసుకొచ్చాడు ఏం తీసుకొచ్చాడు? తొలిచూలు తీసుకొచ్చాడు. అంటే ఏం చెప్పాడు? కయ్యేను ఎంత అండి? యేసుక్రీస్తు రావడానికి కయ్యేను ఉపయోగపడినప్పుడు కయ్యేను జ్యేష్ఠుడు కాదు దేవుని దృష్టిలో. వాగ్దాన సంతానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే జ్యేష్ఠులు. హేబేలు తొలిచూలను తీసుకొచ్చాడు. వాగ్దాన సంతానం రావడానికి హేబేలు వాడబడ్డాడు. హేబేలు చచ్చిపోయాడు కాబట్టి హేబేలులోంచి యేసుక్రీస్తు రాలేదు అనేది మన దృష్టే. కానీ నేను ఎలాగన్నా ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును అర్పించాడా అర్పించలేదా? అబ్రహాము ఇస్సాకును అర్పించాడా అర్పించలేదా? అర్పించాడు. ఎలా చెప్తున్నారు? ఏ వచనాన్ని బట్టి చెప్తున్నారు? ఇస్సాకును బలిపీఠం మీద పెట్టాడు, చెయ్యి ఎత్తాడు, పరలోకం నుంచి స్వరం వచ్చింది, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయద్దు అన్నాడు. ఇప్పుడు ఇస్సాకును అర్పించాడా అర్పించలేదా? అర్పించలేదు. నీ కుమారునికి మారుగా పుట్టాలన్నాడు. కానీ హెబ్రీ పత్రికలో ఏం రాశాడు? అతడు విశ్వాసాన్ని బట్టి మృతుల్లో నేను తిరిగి పొందుతాననే విశ్వాసాన్ని బట్టి అర్పించాను అని రాశాడు.
అర్పించడానికి పూనుకొనెను అని రాయలేదు. కాబట్టి ఇప్పుడు హేబేలు చచ్చిపోయినా హేబేలు నుంచి యేసుక్రీస్తు వచ్చినట్లే. అంటే హేబేలు తాను వాగ్దాన సంతానం, దేవుని యొక్క వాగ్దాన సంతానం, నేను జ్యేష్ఠుడిని, కయ్యూని జ్యేష్ఠుడు కాదు అని తన జ్యేష్ఠత్వాన్ని కనపరిచాడు. కాబట్టి నేను ఎలా అంటున్నాను, దేవుడు మనకిచ్చిన జ్యేష్ఠత్వం పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. ఎవరైతే భాషల వరం విషయంలో అభ్యంతరపడుతున్నారో, భాషల వరాన్ని సంఘానికి దూరం చేయాలని ఆశపడుతున్నారో వాళ్ళందరూ ఎవరంటే, వాళ్ళు ఫీల్ అయిపోయినా నాకు అనవసరం, వాళ్ళ కయ్యూనులే ఖచ్చితంగా. వారు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులేనా? భాషల వారాన్ని అభ్యంతరపరుస్తున్న వారు నీతిమంతులే, వారు దేవుని పిల్లలేనా? దేవుని పిల్లలే. కాబట్టి వారికి కూడా ఏముంది, జ్యేష్ఠత్వాన్ని అనుభవించే హక్కు ఉంది, యేసుక్రీస్తుల వారసత్వం ఉంది. కయ్యనికి కూడా ఉంది జ్యేష్ఠత్వం కానీ అనుభవించాడా? యాషావుకు ఉంది జ్యేష్ఠత్వం అనుభవించాడా? జ్యేష్ఠత్వపు అమ్మేసుకున్నాడు. నేను అలా అన్నా, మనం జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకోవడానికి కాదు దేవుడు మనల్ని ఉంచింది. ఇది ఎలాంటిదంటే, బుధవారం మీరు తణుకులో జరిగిన బైబిల్ క్లాస్ అంటే, పెద్దలు అనే దానికి ప్రభు ఇచ్చిన నిర్వచనం ఏంటి? వాక్యం విన్నవా చెప్పండి. పెద్దలు అంటే ఎవరు? వాళ్ళు హస్తనిక్షేపణం చేస్తే వరాలు వస్తాయి. కాబట్టి ఇలా అన్న, యాషావు జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. కానీ మన జ్యేష్ఠత్వ హక్కు ఎలాంటిదంటే, అమ్మేసుకుంటే వెళ్ళిపోయేది కాదు, మనం చేయి పెడితే మన జ్యేష్ఠత్వం ఇంకో వ్యక్తికి ఇంపార్ట్ అవుతుంది. దేవుడు మన అందరికీ అది ఇచ్చాడు. దాన్నే హస్త నిక్షేపణం అన్నాడు. అంటే జ్యేష్ఠత్వ హక్కులో భాగం ఇవ్వడం. దీనిని ఉపమాన రీతిగా పాత నిబంధనలో ఎలా చూడొచ్చు అంటే, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో ఎలీషా ఏలియాని ఏమడిగాడు? నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు, నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు అడిగాడు. ఎలీషాకి బ్యాక్గ్రౌండ్ ఉందా? ఎలీషా ప్రవక్తల కుటుంబంలోంచి వచ్చినాడనా? వచ్చినోడు కాదు. ఏలియా ద్వారా, ఏలియా శిష్యుడు. అసలు రాజుల గ్రంథంలో ఇలా రాశాడు, ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు, ఏలియా దగ్గర శిష్యుడిగా చేరాడు, ఏలియాకు పరిచయం చేసేవాడు. మరి అలాంటోడు నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు ఇమ్మని అడగచ్చా? అలా అడుగుతాడు ఏంటంటే అనుకుంటా, కానీ అడగాలి. పౌలు తిమోతి మీద హస్త నిక్షేపణం చేసాడు అనే దానికన్నా తిమోతి అడుగుంటాడు అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే తిమోతికి పౌలు సమీపంగా చూశాడు కాబట్టి పౌలు యొక్క ఆత్మవరాల యొక్క ప్రభావం తెలుసు. కాబట్టి ఎలీషా ఏలియాని అడగడంలో తప్పు ఉందా? తప్పు లేదు. అయితే ఎలీషా ఏలియాను నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు ఇవ్వు అని అడిగిన సందర్భంలో ఇంగ్లీష్లో ఏం రాశాడంటే డబల్ పోర్షన్ అని రాశాడు. డబల్ పోర్షన్ అంటే అది యూదుల భాషలో యూదులకు అర్థమయ్యే పదం. బైబిల్లో చాలాసార్లు యూదులకు అర్థమయ్యే పదాలు ఉన్నాయి, వాటిని తీసుకొని క్రైస్తవులు అపార్థం చేసుకుంటారు. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అన్నాడు ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. దాని అర్థం ఏంటి? నేను దైవత్వాన్ని కలిగిన వాడిని అని చెప్పినట్టే. అందుకే వాళ్ళు ఏమన్నారు? దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుడు వలన దేవదూషణ చేస్తున్నాడు. వారికి అర్థమైంది. అలాగే నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు అంటే కేవలం 2 మాత్రమే కాదు, డబల్ పోర్షన్ అనే పదం ఎక్కడ వాడాడంటే, ద్వితీయోపదేశకాండంలో ఒక వ్యక్తికి 2 కుమారులు ఉంటే తన జ్యేష్ఠ కుమారునికి ఇచ్చే ఆస్తి ఉంటుంది చూసారా, ఆ జ్యేష్ఠత్వపు ఆస్తి దగ్గర కూడా డబల్ పోర్షన్ అనే రాశాడు. కాబట్టి ఇలా అంటాను, ఎలీషా ఏలియాని ఏమడిగాడంటే నీ జ్యేష్ఠత్వాన్ని, నీ ప్రథమ ఫలాన్ని నాకు ఇమ్మని అడిగాడు. ఇప్పుడు ప్రథమ ఫలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అవ్వలేదా? దేవుడు మనకి ఇచ్చాడు. మనకు 2 భాగం ఇచ్చాడు. మనం హేబేలుమే కానీ మనం వాగ్దాన సంతానం ఉన్నాం కాబట్టి, హేబేలు ఆదాముకు కనిష్టపుత్రుడే కానీ దేవుని వాగ్దానపు సంతానంలో ప్రథమ సంతానం. పరిశుద్ధాత్మ భూమి మీదకు వచ్చిన మొదటిసారి దేవుడు చెప్పిన ఆస్తిలో మొదటి యొక్క ధననిధి, మొదటి యొక్క నిధి ఏంటంటే చెప్పసఖ్యం కాని వరం, అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మ. దీని విషయంలో అభ్యంతరపడిన వాడు ధన్యుడు. అక్కడే మనం ఇంకో మాట కూడా కలుపుకోవాలి, అభ్యంతరాలు రాక తప్పవు. కానీ సంఘాలలో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం విషయంలో ఎవరైతే అభ్యంతరాలు పుట్టిస్తున్నారో వారికి శ్రమ. ఎందుకంటే తన జ్యేష్ఠత్వాన్ని గణపరిచిన కయ్యనే హేబేలుని చంపేశాడు. అలాగే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేదాన్ని ఒప్పుకొనని వారే సంఘాలకు ఆత్మవరాలను దూరం చేస్తున్నారు. కానీ మొదటి సంఘ కాపురి అయిన లేక దేవుడు బండ అని చెప్పిన వ్యక్తి అయిన పేతురు మాత్రం పరిశుద్ధాత్మలో బాప్తిస్మం విషయంలో అభ్యంతరం పడలేదు.
తాను యూదుడైనప్పటికీ అన్యజనులు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందినప్పుడు బాప్తీసం ఇవ్వడానికి వెనకబడ్డా? వెనకాడలేదు. పరిశుద్ధాత్మలో బాప్తీసం విషయంలో అభ్యంతరపడి ఉంటే వారు ఏ విషయంలోనన్నా అభ్యంతరపడతారు. అందుకే మనం మొదట చదువుకున్న వచనాన్ని ఈసారి ప్రభు మనకిచ్చిన వర్తమానపు వెలుగులో చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించున్నారు. ఇదే పేతురు పరిశుద్ధాత్మ వచ్చిన రోజున ఏం చెప్పాడు తెలుసా? ఆత్మవరం గురించి నా నాలుక ఆనందించెను. అదే చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అంటే. నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, నా శరీరము నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది. నేను ఆయన మీద దృష్టి పెట్టుకుని ఉన్నాను. ఇది జ్యేష్ఠత్వం మీద దృష్టి అంటే. కయ్యనుకు లేదు, యాసవుకు లేదు, కానీ హేబెల్కు ఉంది, యాకోబుకు ఉంది. ఇదే భాగంలో 8-9 వచనాలు చదువుకున్నాం కదా. ఇప్పుడు 10-11 వచనాల్లో కూడా మనకి ప్రభు ఆత్మ హింట్ రాయిపించాడు. 10-11 వచనాలు. ఇప్పుడు ఆ కృప ఏమనుకుందాం? మీకు కలుగు ఆ కృప. ఆ కృప ఏంటి? ఆ కృప అన్నాడంటే ముందు చెప్పిన విషయాన్ని కోట్ చేస్తున్నాడు. ఆ కృప ఏంటి? ఆ సంతోషం ఏంటి? పరిశుద్ధాత్మల బాప్తిస్మం. ఇప్పుడు అలా చదవండి. మీకు కలుగు ఆ ఆత్మ వరాన్ని గూర్చి, ఆ కృపా వరాన్ని గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలుగుబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమునో ఎట్టి కాలమునో సూచించుచూ వచ్చినో దానిని విచారించి దేనిని గూర్చి? మీకు కలుగు ఆ కృపా వరములను గూర్చి, ఆ పరిశుద్ధాత్మల బాప్తిస్మాన్ని గూర్చి. మీరు ఆలోచించి చెప్పండి, ఎవరు మనకు కలిగి ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్త? నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదాన్ని. కుమారులు, కుమార్తెలు, దాసులు, మీ పనివారు, పనికత్తెలు, వృద్ధులు కలలు కంటారు, సర్వజనులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాననే ప్రవచనం నెరవేర్పు ఎప్పుడు జరిగింది? పరిశుద్ధాత్మల బాప్తిసం జరిగిన రోజునే. అందుకే పేతురు ఇలా అన్నాడు, ప్రవక్తి అయిన యోవేలు చెప్పిన మాట యొక్క నెరవేర్పులలో ఇది ఒకటి అని చెప్పలే. ప్రవక్తి అయిన యోవేలు చెప్పిన మాట ఇదే. ఏది? పరిశుద్ధాత్మల బాప్తిస్మం. కాబట్టి మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు అంటే ఆ కృప ఏంటంటే చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. అదే పరిశుద్ధాత్మల బాప్తిస్మం. ఇప్పుడు 13వ వచనాన్ని కూడా మనం అలా చదివితే, కాబట్టి మీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తల విషయంలో ఎవరైతే అభ్యంతరపడరో వారికి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబడ కృప విషయంలో నిరీక్షణ ఉంటుంది. క్రైస్తవులందరిలో, ఇప్పుడు సంఘాలందరిలో అందరికన్నా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నా కృప తేబోతున్న సంపూర్ణ నిరీక్షణ ఎవరికి ఉంటుంది? అందరికన్నా ఎక్కువ ఎవరికి ఉంటుందంటే ముందు చెప్పిన కృప. అదే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ. పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని అనుభవించిన వారి కంటే ఎక్కువగా ఎవ్వరూ యేసుక్రీస్తు ప్రత్యక్షతను అపేక్షించలేరు. నేను ఇలా అన్నా, నాకును ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అని చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని అభ్యంతరపరిచేవాడా? ఆత్మవారిని అనుభవించినవాడా? అందరికంటే ఎక్కువగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందినాడు. కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేది కేవలం మనకి ఇప్పటి కాలంలో ఈ జీవనంలో చెప్పనసఖ్యమైన సంతోషం ఇచ్చేది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రత్యక్షత విషయమై మనకు సంపూర్ణమైన నిరీక్షణ ఇస్తుంది. నేను ఇలా అన్నా, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అంటున్నారు కాబట్టి ఇలా అంటాను. సంఘాలలో నిజమైన స్వాతంత్రం ఏంటంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనే వరం అభ్యంతరపరచబడకపోవడం. దానికి నేను లేఖనం చెప్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం ఈ ఆఖరి వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆత్మవరాలు ఎప్పుడు అనుగ్రహించబడ్డాయి అన్నాడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, లేక మనం 8వ వచనం చదువుకుంటే సరిపోతాయి. 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి
మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. మీకేమైనా హింట్ కనిపించిందా? పరిశుద్ధాత్మలో బాప్తిస్మే సంఘానికి కలిగే నిజమైన స్వాతంత్రం ఏంటంటే, నిజమైన ఈవులు లేక పరిశుద్ధాత్మ వరాలు ఎప్పుడు అనుగ్రహించబడ్డాయి? ఈ వచనం ప్రకారం చెరను చెరగా పట్టుకుని పోయాడు. దాన్ని ఎలా చెప్పండి? చెరకు విడుదల ఇచ్చాడు. ఎవరైతే ప్రభు కోసం లేక వాగ్దాన సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ఆ భక్తులందరూ అప్పటి వరకు ఎక్కడున్నారు? యేసుప్రభు శిలువ కార్యం వరకు చెరలో ఉన్నారు. కాబట్టి నేను ఇలా అంటాను, ఆ చెర నుంచి వారికి విడుదల ఇచ్చాడు, అంటే స్వాతంత్రం ఇచ్చాడు. స్వాతంత్రం ఇచ్చిన వెంటనే చేసిన కార్యం ఏంటి? ప్రభు ఈవులను అనుగ్రహించాడు. ఆ ఈవులో మొదటి ఈవేంటి? పరిశుద్ధాత్మల బాప్తిస్మం, భాషల వరం. కాబట్టి సంఘాల్లో వచ్చే నిజమైన స్వాతంత్రం ఏంటో కాదు, పరిశుద్ధాత్మల బాప్తిస్మం అభ్యంతరపరచబడకపోవడం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో కూడా జీవింపజేసే పరిచర్యకు పౌలు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే స్వాతంత్రం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభు పోలికలోనికి మార్చబడుచున్నాము అనేది ఎందుకు చెప్పాడు అంటారు? యోహాను దానిని మరొక విధంగా చెప్పాడు. యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం ఆయన చూసినప్పుడు ఆయన పోలికగా ఉంటాం. అది ఎప్పుడు జరిగేది చెప్పండి? మీరు వాక్యాన్ని ఎరిగిన వారు కాబట్టి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయనను మనం చూస్తాం, ఆయనను పోలి ఉంటాం. అది ఎప్పుడు జరిగేది? ఆయన పోలికలను మార్చబడతామని ప్రభు వచ్చినప్పుడు కదా. కానీ పౌలు జరగబోయే దాని గురించి రాయలేదు. 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దీనిని మనం ఎందాక దానికి లింక్ చేస్తే పరిశుద్ధాత్మల బాప్తిస్మాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వారు ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షిస్తారు. అలాగే ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొంది అనుభవించి ఆయన పోలిగా మార్చబడుతున్నారో వారే ఆయన వచ్చినప్పుడు నేను ఆయన పోలి ఉంటాననే నిరీక్షణ కలిగి ఉంటారు. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ప్రభు నుండి పొందుకున్నది ఒకటే మాట, సంఘానికి దేవుడిచ్చిన స్వాతంత్రం లేక విశ్వాసమైన మన అందరికీ దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం, మనకిచ్చిన ప్రథమ ఫలం పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. దీని విషయంలో అభ్యంతరపడద్దు. అసలు దేవుడు మనకి ఎంత ఘనతనిచ్చాడో మనం ఇందాక విన్నాం. జ్యేష్ఠత్వం అనేది అమ్మేసుకునేది కాదు. మనం చేయి పెడితే మన జ్యేష్ఠత్వంలో 2 భాగాలు, 2 పాళ్ళు, 2 భాగం మనుషులు పొందుకోవాలి. నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన కృపావరం ప్రజ్వలింపజేయి అనే మాట మనం చెప్పాలంటే అసలు మన ద్వారా వరాలు కలగాలి కదా. కలగాలంటే మనం అనుభవించాలి కదా. అనుభవించాలంటే మనం అభ్యంతర పడకూడదు. కాబట్టి నేను ఇలా అంటాను, అపవాది దొంగిలించాలనుకుంటున్నది జ్యేష్ఠత్వపు హక్కు, మన ప్రథమ ఫలం. దాని విషయంలో మనం జాగ్రత్త పడాలి. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు, శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపబడిన ఇక్కడే. శిరస్సును హత్తుకొనుట అంటే శిరస్సు నుండి శరీరానికి వచ్చినవి ఆత్మవరాలు అయితే శిరస్సును హత్తుకునేది ఎవరు? ఆత్మవరాలను హత్తుకునేవారే. శరీరానికి పోషణ ఎక్కడిది? సంఘం అనే విషయంలో శిరస్సు వలన ప్రతి కీలు అతుకుపడి శరీరం క్షేమాభివృద్ధి పొందుతుంది అన్నాడు. ఎక్కడ? ఆత్మవరాలు ఈవులు అనుగ్రహించబడ్డాయని చెప్పిన అదే అధ్యాయంలో. కాబట్టి ఇలా అంటున్నాను, శిరస్సు ద్వారా శరీరానికి అందించబడే పోషణ ఆత్మవరాలు అయితే ఆత్మవరాలను హత్తుకుంటున్న వారే శిరస్సును హత్తుకునేవారు. శిరస్సును హత్తుకునేవారు సంఘాలలో బహుమానం అపహరించబడకుండా, ద్వారం గుండా అబద్ధ బోధలు రాకుండా వారే జాగ్రత్త పడతారు. వారే నిజమైన పెద్దలు. ఈ మాటలని ప్రత్యక్షతను ప్రభు మన మనసులో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృప అనేది మా ప్రభా, దయగల మా తండ్రి, మీకు ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి వేల వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని వినడానికి మీరు చూపించిన కృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ సమృద్ధిగా కలగడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఆ చెరను చెరగా పట్టుకొని పోయి ఈవులను అనుగ్రహించిన మా ప్రభుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం విషయంలో, ఆత్మవరాల విషయంలో అభ్యంతర పడకపోవడం, ఆత్మవరాలను అనుభవించడమే నిజమైన స్వాతంత్రమని మీరు చెప్పిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకమందు భద్రపరచబడిన స్వాస్థ్యంలో మీరు మాకు ప్రథమ ఫలంగా ఇచ్చిన ఆ చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని బట్టి, చెప్పసఖ్యము కాని వరాన్ని బట్టి, క్రీస్తు ఆత్మ ద్వారా ప్రవచించిన ప్రవక్తలు
మాకు కలిగే ఆ కృపా వరాన్ని గుర్చి, ఆ కృపను గుర్చి మీరు ప్రవచింపజేసినందుకు మేము ధన్యులమని వారు ముందుగా మమ్మల్ని గూర్చి చెప్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడున్న మా అందరికీ మేము కలిగి ఉన్న ఆ జ్యేష్ఠత్వపు హక్కును, మేము కలిగి ఉన్న ఆ ప్రథమ ఫలాలను గణపరిచే కృపను అనుగ్రహించమని, నేను మీరు చెప్పినట్లుగా మేము ఎవరి మీద అయితే చేతులు ఇస్తామో, ఎవరికైతే మా కుడి చేతిని ఇస్తామో, ఎవరితో మేము ఏకీభవిస్తామో వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందడానికి, మా హస్త నిక్షేపణ వారి జీవితాల్లో ప్రభావం చూపడానికి, మేము కలిగి ఉన్న జ్యేష్ఠత్వంలో వారు పాలు పంపులు పొందడానికి, ఏ విధం చేతనైనా మా అందరి ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి, మా అందరి ద్వారా పరిచర్య ధర్మం, కృతజ్ఞతాస్థుతులు విస్తరించడానికి, మీ ఈవులు అనుగ్రహించబడి ఈవుల ద్వారా మేము వాడబడ్డానికి, సంఘాల్లో ప్రధానత్వాన్ని కోరుకొనక ప్రథమ ఫలం మీద దృష్టి ఉంచడానికి మీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయాన్ని నేను మీ చేతులకు అప్పగిస్తుండగా ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవకునికి పరిశుద్ధాత్మను గురించే వాక్శక్తిని ఇమ్మని, మీ సేవకుని వాక్యం చేత మహింపరిచి, మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించమని, కృపా వరాలను మాకు అనుగ్రహించమని, మా అందరి ద్వారా సంఘానికి క్షేమం చేకూరడానికి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహింపరచబడడానికి మీ కృపను అనుగ్రహించమని, మా ప్రభును మా ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు. ఇంతవరకు వాక్య సందేశం అందించిన ప్రియులు పాల్ థామస్ గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. పరలోకమందు భద్రపరచబడిన స్వాస్థ్యమును గురించి, ఆ యొక్క జ్యేష్ఠత్వమును వాక్యానుసారంగా ఎలాగూ స్వాధీనపరచుకోవాలో, తద్వారా ఆత్మవరాలను ఎలాగో మనము ప్రభు సన్నిధిలో స్వాతంత్రం ద్వారా మనం వినియోగించుకున్నట్లయితే సరిగా హస్త నిక్షేపణము లేకుండా ప్రభు సన్నిధిలో ఎలాగ ముందు కొనసాగుతామనేటువంటి సంగతులను ప్రభు తన ఆత్మ ద్వారా మనకు వినిపించినందును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమంటున్నాం. ఈ సమయంలో సహోదరులు స్థానిక సంఘ సేవకురాలు పరిమళ గ్రేస్ గారు, వెంటపాడు నుండి వచ్చిన ప్రియులు సుజాత గారు కీర్తన పాడి వినిపిస్తారు.